హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీ వాళ్ళ మీద ఉండే పోలీస్ కేసుల్ని వైసీపీ వాళ్ళు దాచేస్తున్నారంటండి. ఇదేంటారా బాబు, టీడీపీ వాళ్ళ మీద పోలీస్ కేసులుంటే ఇంకా ఎక్కువ చేస్తారు కానీ వాటిని దాయడమేంటి అని అనుకుంటారా? వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. ఈ విషయం చాలామందికి అయితే తెలియాలా, ఇది ఇన్ఫర్మేషన్ చాలామందికి పాస్ అవ్వాలండి, చాలామందికి తెలియదు కూడా. కాబట్టి ఒక సీక్రెట్ మనం చెప్పబోతున్నాం. అంటే ఒక నిజాన్ని దాచి ఏంటి దాన్ని అబద్ధంగా చిత్రీకరించటం. అంటే టీడీపీ ఎలాగైనా సరే బద్నాం కావాలని వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ప్లాన్ అని నేనైతే అంట. అసలు ఏంటనేది వీడియోలో పూర్వపరాలు చూసుకుందాం. ముందు లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో అంతా చూసిన తర్వాత ఈ విషయం మీద మీ అమూల్యమైన అభిప్రాయం అయితే కనుక నేను తెలుసుకోవాలనుకున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలు టీడీపీ వాళ్ళ పోలీస్ కేసుల్ని వైసీపీ వాళ్ళు ఎందుకు దాస్తారండి? అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? వైసీపీ వాళ్ళు ఎందుకు దాస్తారు? అవసరమైతే 2-3 కేసులు ఎక్కువ పెడతారు కానీ అని అయితే చాలామంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు, లేదా ఆలోచించుకుంటూ ఉండొచ్చు మీరు. కానీ వాస్తవం అలాగే ఉందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఎన్నికల్లో మనం ఉన్నాం. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా మనం ఉన్నాం. రానున్న రోజుల్లో అభ్యర్థులు ప్రకటించేశారు, అభ్యర్థులు కన్ఫర్మ్ చేసేసారు. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఆ అభ్యర్థులు రానున్న రోజుల్లో నామినేషన్లు అయితే కనుక వేయడానికి వెళ్ళాలి. అక్కడ కొన్ని అఫిడవిట్లు అయితే కనుక సమర్పించాలి. అలా అఫిడవిట్లు సమర్పించినప్పుడు ఆ అఫిడవిట్లలో వాళ్ళ మీద ఒకవేళ నిజ నిర్ధారణ కానటువంటి పోలీస్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించాలండి. కాబట్టి ఎన్ని కేసులు ఉన్నాయి నీ మీద అని అఫిడవిట్లో పేర్కొంటే నా మీద 10 కేసులు ఉన్నాయి అని మన అఫిడవిట్లో పొందుపరిస్తే కనుక అప్పుడు ఆ 10 కూడా వాళ్ళు చూసుకుంటారు, ఏమైనా నిర్ధారణ అయినాయా లేదని చెక్ చేసుకుంటారు. అంతకు మించి ఎక్కువ ఉంటే ఒకవేళ 15 ఉంచుకుని కేసులు 10 కేసులే అని మన అఫిడవిట్లో పేర్కొంటే కనుక ఇమీడియట్గా ఎలక్షన్ ఏదైతే ఈసీ ఉందో, ఎలక్షన్ కమిషన్ ఉందో, వెంటనే తన అభ్యర్థిత్వాన్ని లేదా తన నామినేషన్ని తిరస్కరిస్తుంది. అతను పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తుంది. అదండి ఎందుకు ఇదంతా చెప్పానంటే కనుక ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళ మీద చాలా చోట్ల చాలా రకాలైన కేసులు అయితే కనుక బనాయించారు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు జరుగుతున్న తంతు ఇది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే కనుక, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కనుక అసలు టీడీపీ అభ్యర్థుల మీద ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళకే తెలియదంట. ఎందుకంటే ఎవరు అక్కడ కేసు పెడుతున్నారో తెలియట్లా. ఒకవేళ ఉన్నా కానీ కేసు పెట్టామన్న విషయం కూడా తెలియకుండా ఉంచుతున్నారంట. ఎందుకంటే రానున్న ఎలక్షన్లో నామినేషన్ పత్రంలో అఫిడవిట్లో ఖచ్చితంగా పొందుపరచాలి. కాబట్టి అవి తెలియకుండా తప్పుడు సమాచారం ఇస్తే కనుక, అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే కనుక ఏంటి తమ నామినేషన్లు తిరస్కరించబడతాయి. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి, ఎలా బట్టబయలు అంటే కనుక టీడీపీ ప్రతినిధి అచ్చెన్నాయుడు గారు అన్నారు కదండి. అచ్చెన్నాయుడు గారు డీజీపీ అఫిడవిట్లో పొందుపరచడం కోసమే ఏంటి మొత్తం అసలు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయని సరే ఒకసారి చెక్ చేసుకుంటే 10 కేసులు అని తేలిని. ఆ 10 కేసులే కదా అని అనుకున్నారు. ఎందుకైనా డౌట్ వచ్చి ఎందుకైనా మంచిది 10 ఉన్నాయో లేకపోతే ఇంకేమున్నాయని డీజీపీ గారికి అలాగే ఎస్పీ గారికి లేఖలు రాయడం అయితే జరిగింది. మహాప్రభు నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అని చెప్పి ఆయన అడిగినప్పుడు అప్పుడు డీజీపీ ఎస్పీ లేఖలు వెళ్ళిన తర్వాత మొత్తం సంఖ్య చూస్తే కనుక 15 కేసులు వచ్చినాయంట. ఇదండి వాస్తవం. అది ఏమనుకున్నారు అచ్చెన్నాయుడు గారు, నా మీద ఉన్న కేసులు 10, సో ఈ 10 నేను అఫిడవిట్లో పొందుపరిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. కానీ 15 ఉన్నాయి అనూహ్యంగా. కాబట్టి ఆ నెంబర్ తెలియకపోతే కనుక తమ నామినేషన్ తిరస్కరించబడును, దాంట్లో డౌటే లేదు. కాబట్టి అచ్చెన్నాయుడు గారు తెలియజేస్తుంది ఏంటంటే కనుక మిగిలిన టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో వెళ్ళి ఎస్పీలను ఎస్ఐలను అడుక్కోండి. కాబట్టి అడుక్కుంటే కనుక మనకి అసలు నిజమేంటని తెలుస్తుంది. లేకపోతే లేఖల రాసో ఏదో రకంగా మీ మీద పూర్తిగా ఎన్ని కేసులు ఉన్నాయని తెలుసుకుని అప్పుడు అఫిడవిట్లో పొందుపరచాలి, లేదంటే మన నామినేషన్లు తిరస్కరిస్తారు అని అయితే ఆయన చెప్పడం జరిగిందండి. అది విషయం. కాబట్టి నిజంగా ఇది కూడా ఒక రాజకీయంలో ఒక గేమ్ లాంటిదే, ఇది కూడా ఒక ప్లాన్ లాంటిదే, ఓ భాగమే అని నేనైతే అంటాను. ఎందుకంటే కనుక టీడీపీ వాళ్ళ పోలీస్ కేసుల్ని ఎందుకు దాచిపెట్టాలి? అసలు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో పబ్లిక్గా చూపించవచ్చు కదా. అందుకనే బీజేపీ వాళ్ళు ఒక విధానాన్ని అయితే కనుక అడుగుతున్నారు. ఏంటంటే కేసులన్నింటినీ కూడా టీడీపీ వాళ్ళు కావచ్చు ఎవరైతేనేంటి ఏదైతే పోలీస్ కేసులు ఉన్నాయో పోటీ చేసే అభ్యర్థులు ఆ పోలీస్ కేసులన్నింటినీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని అయితే కనుక ఈసీని కోరతాం ఈ విషయం అని అయితే కనుక అటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఈసీని సార్ మా మీద ఉన్న కేసులు ఎంతమంది అవుతున్నామో అంతమంది మీద ఉన్న కేసులు పబ్లిక్ డొమైన్లో ఉంచేటట్టు పెట్టండి, దాన్ని బట్టి మాకు మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుస్తుంది, మాకు ఒక అవగాహన వస్తుంది అనేది అంటున్నారు. ఇదేదో కొంచెం మంచి ఆలోచన. కాబట్టి ఈ రకంగా కేసులను దాచి మభ్యపెట్టి నామినేషన్లు తిరస్కరించే ఆలోచన వైసీపీకి ఉందంటారా?
ఉందని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది. రాజకీయంలో రకరకాల ఆలోచనలండి, రకరకాల ఎత్తుగాళ్ళు. ఎందుకంటే ఎదుటి అభ్యర్థిని చిత్తు చేయాలంటే ఎన్ని ఎత్తుగాళ్ళు ఆయన వేస్తారు రాజకీయంలో. సో అలాంటి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో మరింకా వేడెక్కబోతుంది, మరింకా ఏంటి హాట్గా తయారవుతుంది. కాబట్టి చూస్తూనే మీరు అందరూ కూడా ఎలాంటి ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్లు, ఇలాంటి ఇన్ఫర్మేషన్లు కూడా మీకు పాస్ అయ్యాలనే ఉద్దేశం నాకు ఉంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మరి ముఖ్యంగా లైక్ చేసి షేర్ కొట్టండి. చూస్తూనే మీరు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.